హాయ్ అండి, అందరికి నమస్తే. గాలివీడు మండలపైలకు భక్త మహాశైలకు శ్రీ 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 అల్సర్ల గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవ ఆహ్వానం అండి. మన గాలివీడు గ్రామం అరివీటి వాన్ల పరిణందు వెలిసి ఉన్న శ్రీ 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 అల్సర్ల గంగమ్మ తల్లి దేవస్థానం నందు రేపు అనగా 13వ తారీఖు 14వ తారీఖు శనివారం ఆదివారం 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా శ్రీ 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 అల్సర్ల గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవం జరుగుతుంది భక్తులారా. అందులో భాగంగా రేపు శనివారం ఉదయం నుండి అమ్మవారికి పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, అలంకరణ కార్యక్రమాలు మరియు రేపు సాయంత్రం శనివారం సాయంత్రం 7 గంటల నుండి ఇక్కడికి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున గొప్ప అన్నప్రసాద వితరణ కార్యక్రమము మరియు రేపు రాత్రి 9 గంటల నుండి చాందినీ బండ్లు, కోలాటం, ఆట పాటలతో, బాణ సజ్జనలతో శ్రీ 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 అల్సర్ల గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది భక్తులారా. మరియు ఆదివారం ఉదయం అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు, యాటలు. కావున మన గాలివీడు మండలపైలకు భక్త మహాశైలు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ 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 అల్సర్ల గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రగాని కోరుచున్నాం. ఆహ్వానించు వారు అరివీటి వాళ్లపల్లి గ్రామ ప్రజలు, పెద్దలు, పూజారి అందరికి ఇదే మా ఆహ్వానం అండి. మీకోసం అమ్మవారిని కూడా చూపిస్తాను, అమ్మవారిని కూడా చూడండి. అలాగే ఇక్కడ శరవేగంగా అమ్మవారికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. శ్రీ 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 అల్సర్ల గంగమ్మ తల్లి అమ్మవారి మూల విరాట్ మూర్తి అండి. దర్శించుకోండి అమ్మవారిని. రేపు శనివారం ఆదివారం 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారి తిరునాళ జరుగుతూ ఉంది భక్తులారా. మన గాలివీడు గ్రామం అరివీటి వాన్లపల్లి నందు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేస్తారు కాబట్టి భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు శ్రీ 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 అల్సర్ల గంగమ్మ తల్లి ఆలయ పూజారి గారైన అలాగే అమ్మవారి ప్రాంగణం అంతా ముస్తాబు చేస్తున్నారు. రేపు తిరునాళ్ళ కాబట్టి ఇక్కడికి భక్తులు కూడా పెద్ద ఎత్తున విజిట్ చేస్తారు. అలాగే మనతో పాటు ధర్మకర్త గారు ఉన్నారు, నీలా భద్రయ్య గారు, ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ధర్మకర్త. కావున భక్తులు రేపు జరుగు తిరునాళ్ళకు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షలు పొందవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి.